ఇంకో క్వెషన్ ఏందంటే, ఇప్పుడు మహిళలకి ఇది ఎక్కువ అంటే ఒక ప్రాబ్లమ్‌గా ఉంది. అంటే పీరియడ్స్. అంటే కరెక్ట్ టైంకి పీరియడ్స్ రావు. అంటే వాళ్ళకు ఈ మంత్‌లో పీరియడ్ ఉంటే 2 మంత్స్ వరకు పీరియడ్స్ రాకుండా ఉంటది. సో, అట్లాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉండి అట్లా జరుగుతది? ఎన్నో రేపు కారణాలుండొచ్చు. ఓకే. ఫ్యూచర్‌లో మళ్ళీ సంతానానికి ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా? పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండడం అని చెప్తాం. హ్మ్. ఎక్కువ రావడం, తక్కువ రావడం కాకుండా ఎక్కువ రోజులు గ్యాప్‌తో రావడము అన్నిటికీ మోస్ట్ కామన్ ఇప్పుడు చాలా రెగ్యులర్‌గా చూసే ప్రాబ్లం పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఫుడ్ తినండి, ఫుడ్ తినరు. బర్గర్స్, పిజ్జాలు, ఈ ఐస్ క్రీమ్‌లు, ఈ స్వీట్ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అండి, మైదాలు ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్, అంటే మంచి ఫ్యాట్ కాదు. లావు అయితే అవుతున్నాము. హ్మ్. లావు కాకుండా అండాశయాల చుట్టూతా ఫ్యాట్ కూడా చేరుతుంది. హ్మ్. సో హార్మోనల్ సిగ్నల్ అక్కడ దాకా చేరట్లేదు, అండం విడుదల అవ్వట్లేదు. హ్మ్. లావు అవడం వల్ల ఏమవుతుందంటే పీసీఓఎస్ అమ్మాయిల్లో అండం విడుదల అవ్వకపోవడం వల్ల అబ్బాయిల్లో ఉన్న హార్మోన్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. దాన్ని ఆండ్రోజెన్స్ అంటారు. అబ్బాయిల్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, జుట్టు ఎక్కువ ఉండడం, పింపుల్స్ ఎక్కువ ఉండడం. ఈ అమ్మాయిల్లో మీరు ఓకే. గమనించి ఉంటారు, చేతులు చూస్తేనే తెలుస్తుంది మీకు. చేతుల్లో జుట్టు ఎక్కువ ఉండడము, పింపుల్స్ ఎక్కువ ఉండడము, మొహం మీద జుట్టు ఎక్కువ ఉండడము, ఇవన్నీ పీసీఓఎస్ లక్షణాలు. లావుగా ఉంటారు. ఓకే. చాలా సింపుల్ అండి. మీరు ఇప్పుడు అనొచ్చు, అయ్యో ఇప్పుడు ఏంటి మరి అని. అంటే ఆ సంబంధం వస్తే నో అనడానికి లేదు పాపం. ఓకే. ఆ అమ్మాయి ఏం చేయాలంటే అలాంటప్పుడు, అంటే ఇది కొంచెం పర్సనల్గా తీసుకోవాలండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి.